ఆలోచించడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో అసలు కులాల మధ్య గొడవలనేవి ఎక్కడా జరగల. ఇక ఈ 3, 4 ఇయర్స్‌లో మీరు సరిగ్గా గమనిస్తే మీరు అయితే ఈ జనాల్లో అవేర్‌నెస్ మారాలి అని మనం ఎంత చెప్పినా రాదు. అది ఎవరికారు ఆలోచనలో వస్తాయి. కొత్త జనరేషన్‌లో ఆ ఆలోచన రావడానికి మా కలయిక. అలాగే రాఖీ పండుగ. ఆ రాఖీ పండుగ కులాంతరంగా అందరం కలిపి ఓ అన్నదమ్ముల కింద ఉండాలనే భావంతో ఈ రాఖీ పండుగ ఎప్పుడైతే చేసామో అందరూ కూడా అందరూ స్వీకరించడం. అప్పటి నుంచి కూడా ఈ రిలేషన్స్ ఏరా అంటే ఏరా నుంచి బావ అంటే బావ లేకపోతే అన్నయ్య అంటే అన్నయ్య పరిస్థితికి అందరూ వెళ్ళటం జరిగింది. ఇప్పుడు అందరూ అవేర్‌నెస్‌తో ఉన్నారు. ఈ స్వార్థ రాజకీయ నాయకులు ఎవరైతే కులాల మధ్య కుంపటి పెడుతున్నారో వాళ్ళందరినీ తరిమి కొట్టారు. ఇంకా ఈ ఈ ఈ ఈస్ట్ గోదావరి ఈస్ట్ గాని, వెస్ట్ గాని రాష్ట్రంలో ఎక్కడైనా సరే నాయకులు ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని ఓ విజన్ ఉన్న నాయకులు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నాకు మేమందరం కూర్చున్నప్పుడు ఒకటే చెప్పారు. ఈ స్వార్థ రాజకీయ నాయకులు ఇద్దరి మధ్య గొడవల్ని కులాల మధ్య గొడవ కింద చిత్రీకరించి పెద్దవి చేస్తా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఎక్కడన్నా వచ్చినప్పుడు నాకు చెప్పండి. నేను వెంటనే వచ్చి అక్కడ షార్ట్ అవుట్ చేస్తాం. నేను కూడా వస్తాను. చిన్న గొడవ అయినా సరే నేను ఎక్కడైతే అక్కడికి వస్తాను. ఈ కులాల మధ్య గొడవ అనేది రాష్ట్రంలో వినిపించకూడదని చెప్పడం జరిగింది. మా వంతు కృషిగా ఇటు ఈస్ట్ వెస్ట్‌లో కూడా ఎక్కడ గొడవలు జరగకుండా మా ప్రయత్నం ఎప్పుడు కలకాలం ఉంటుంది. అందులో సందేహం. మీ మిత్రుడు గంధం పల్లంరాజు గారి గురించి? పల్లంరాజు గారు ఈ పొజిషన్‌లో ఉన్నానంటే ఆయన ఫస్ట్ గుండా చెప్పింది ఇటు లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని నాయకత్వంలో పనిచేద్దాం. వాళ్ళు కష్టపడిన దానికి ప్రతిఫలం అందజేస్తారు. వాళ్ళ నాయకత్వంలో మనం పనిచేద్దామని ఆయన నాది రాజకీయంగా చెప్తున్నా. ఆయన వచ్చి నాకు తెలీదు అక్కడ నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్‌లో ఉన్నాను. తర్వాత వైఎస్ఆర్‌లో ఉన్నాను. ఈ రాక్షస పాలన చూసాం 5 సంవత్సరాలు. బుద్ధున్న ఎవరు కూడా ఈ పార్టీలో ఉండడానికి ఇష్టపడరు నాయకుడిగా. సో మీరు గైడ్ చేయండి. మీరు నన్ను ఆ పార్టీలో తీసుకెళ్ళి నాకు సీట్ ఇప్పించండి అని కోరటం జరిగింది. యాక్చువల్‌గా ఆయన ట్రై చేసుకున్న ఆయనకు కూడా సీట్ అవుతుంది. అది కరెక్ట్ కాదని చెప్పి ఆయన నువ్వే ఎదరుండు. నువ్వు సమర్థుడు. నీ నాయకత్వం మీద నాకు నమ్మకం ఉంది. ఎదరికెళ్ళని ఆయన పడ్డ కష్టం ఏంటంటే ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. ఆయన కళ్ళంపడి నీళ్ళు పెట్టుకుని నన్ను కౌగిలించుకుని ఇంకా ఆయన ఆనందం ఏంటనేది ఆ రోజు చూశాను. మళ్ళీ అలాగే మంత్రి ఇచ్చినప్పుడు కూడా ఆయన ఇంక అసలు రోడ్డు మీదకి వచ్చి ఆయన నన్ను కౌగిలించుకుని తిరిగని బహుశా సొంత అన్నయ్య ఉన్నా కూడా ఇలా ఎంత ప్రేమ చూపించరేమో. నిరంతరం ఈ రోజు కూడా ఆ రామచంద్రపురం నియోజకవర్గంలో ఏం చిన్న చిన్న కాంట్రవర్సీ వస్తే ఇక్కడ నుంచి వచ్చి అక్కడే కూర్చుని ఆయన షార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు. నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే ముఖ్యమైన వ్యక్తుల్లో పల్లంరాజు గారు ఫస్ట్ ప్లేస్. రైట్.